రిసార్ట్ ఏంటి అంటే బ్లిస్ఫుల్ రీట్రీట్ అండి. మోయినాబాద్కి లోపల ఉంటుంది. నేను మీకు అడ్రస్ అన్నీ పెడతాను. ఒక్కసారి లొకేషన్ చూడండి, అద్భుతంగా ఉంది. చుట్టుపక్కల మొత్తం ఎంత కామ్గా ఉంది. మొత్తం ఏదో ఒక ప్రకృతిలోకి వచ్చినట్టుంది అనమాట. అంటే సిటీలో ఆ పొల్యూషన్లో ఉండి ఉండి ఇలాంటి ఒక రిలాక్సేషన్ కంపల్సరీ కావాలనిపించింది. సో ఇంకా ఆలస్యం లేకుండా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏ రిసార్ట్కి వచ్చామో ఆ రిసార్ట్ చూపించేస్తాను. ఇక్కడ మనం అయితే ఫస్ట్ రిసార్ట్ చూద్దాం. మీరు ఎంత అద్భుతంగా ఉన్నదంటే, సో ఎస్ ఇటువైపు చూస్తే మొత్తం బ్యూటిఫుల్ లాన్ ఇదంతా కూడా. మంచిగా వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఇచ్చారనమాట. చక్కగా కిడ్స్ పూల్ అవన్నీ కూడా ఉన్నాయి. మీకు సెపరేట్ షార్ట్స్ కింద చూపిస్తాను. అదైతే చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ అన్ని కూడా. సో దిస్ ఈస్ హాల్, హ్యూజ్ హాల్ అనమాట విత్ ఓపెన్ కిచెన్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అక్కడంతా మనకి కార్నర్ అంతా సోఫా సెట్, చక్కగా అందరు కూర్చొని హ్యాపీగా మంచి కబుర్లు అవన్నీ చెప్పుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా కిచెన్, ఓపెన్ కిచెన్, చక్కగా బీచ్ అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదొక బెడ్రూమ్ అండ్ ఇటువైపు ఒక బెడ్రూమ్. కింద మనకి 3 బెడ్రూమ్స్ ఇచ్చారు. సో బెడ్రూమ్ లోపల కూడా చాలా బాగుంది, మీరు చూడొచ్చు. మంచిగా కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు. ఇంట్రెస్టింగ్ పార్ట్ అనమాట ఈ రిసార్ట్కి. పైకి చక్కగా ఈ చెక్క మెట్లు ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే చక్కగా ఫొటోస్ అవి తీసుకోవడానికి, రీల్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనం వెళ్తుంటుంటే ఈ ల్యాంప్స్ చూసారా, లైట్ ల్యాంప్స్ ఎంత బాగున్నాయో. సో ఇది వచ్చేసి పైన ఓపెన్ హాల్. ఇక్కడ ఒక చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి. మా వాళ్ళు ఇప్పటివరకు ఆడుతున్నారు అనమాట. ఇక్కడ కూడా మంచిగా కూర్చొని చిల్ అవ్వచ్చు. అండ్ సీలింగ్ ఇక్కడ కూడా మనకి ఒక 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. మొత్తానికి ఈ రిసార్ట్ అంతటికి 5 బెడ్రూమ్స్ అనమాట. అండ్ ఇటువైపు సో ఈవినింగ్ పూట చక్కగా ఇక్కడ చైర్స్ వేసుకొని హ్యాపీగా చిల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ. సో దిస్ ఈజ్ మన బ్లిస్ఫుల్ రీట్రీట్ రిసార్ట్. సో మీకు కూడా రావాలి అనిపిస్తే డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.